హలో ఫ్రెండ్, వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్. ఉసిరికాయలు దొరికే సీజన్లో తీసుకుని మనం ఇప్పుడు ఇట్లా కనుక చేసి పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. నోటికి హితం అనిపించినప్పుడు ఇలా ఒక ముక్క నోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఉసిరికాయలన్నీ మీరు ఎంత చేసుకుంటారో అన్ని తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కిలో తీసుకున్నాను. వాటిని కడిగి శుభ్రంగా తుడిచేసి ఎక్కడన్నా దెబ్బ తింటే అట్లా తీసేసేయండి. కొంత భాగం తీసేసినా మనకి బాగా పనికి వస్తాయి ఇవన్నమాట. తీసేసి చాకుతో అయినా గీకేసేయండి. ఎక్కువ భాగం తడితే తీసేయండి. తీసేసి కొంచెం ఆవిరి మీద ఇవి ఉడకబెట్టాలన్నమాట. మీరు కుక్కర్లో నీళ్ళు పోయకుండా పెట్టినా పర్వాలే, ఇట్లా ఆవిరి మీద మనం ఇడ్లీ ఉడికించుకున్నట్టుగా ఇట్లా ఉడికించుకోండి. ఇలా ఉడికిచ్చేస్తే ఇది వాటర్ ఉన్నాయి కదా, దీనివల్ల చెడిపోతాయేమో అనుకుంటారేమో. ఏం కావు ఇవి. మనం ఎండలో పెడతాం కనుక ఏ ప్రాబ్లము ఉండదు. ఇట్లా ఆవిరి మీద 5-6 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొంచెం ఫోర్క్తో కానీ చాకుతో కానీ పొడిచి చూస్తే కనుక మెత్తగా అవుతుంది. అప్పుడు తీసేసేయండి. ఇట్లా పొడిచి చూడండి వీడియో. ఉడకకపోతే ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి అప్పుడు ఇదంతా పక్కన పెట్టుకోండి. ఈలోగా చల్లారుతాయి. దీనికి ఏంటంటే ఇట్లా నిమ్మకాయ కనుక మనం పిండుకుంటే ఆ ముక్కలు అదే రంగులో ఉంటాయి. లేకపోతే నల్లగా వచ్చేస్తాయి మనం ఎండలో పెట్టేస్తే కనుక. ఇదే రంగులో మనకి ఉండాలి అంటే నల్లపడకుండా నిమ్మకాయ కంపల్సరీ పిండుకోవాలి. చల్లారిన తర్వాత మీరు చేతితో ఇలా చేతికి అనగానే ముక్కలు విడిపోతాయి అన్నమాట. ఇట్లా విడగొట్టేసుకోండి. ముక్కలన్నీ ఇట్లా ఒలిస్తే చక్కగా వచ్చేస్తాయి. మీకు కొంచెం రాలేదు అంటే మీకు ఇంకా సరిగా ఉడకలేదు అని కొంచెం అప్పుడు మళ్ళీ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. బాగా ఉడికిన తర్వాతే తీసుకొని చల్లారిన తర్వాత ఇలా తీసుకోండి. చక్కగా అన్నీ వచ్చేస్తాయి. అన్నీ ఇట్లా ఒలుచుకోండి. ఇలా ఒలుచుకొని ఒక దానిలో వేసుకోండి. తడి లేని దానిలో వేసుకోండి. ఇప్పుడు వేసేసుకుంటే కనుక అన్నీ వేసిన తర్వాత పంచదార మీరు 1/2 కిలో కాయలు తీసుకుంటే కనుక 1/4 కిలో పంచదార మటుకు వేసుకోవాలి. మీరు అచ్చం పంచదార వద్దు అనుకుంటే కనుక సగం పంచదార సగం తరిగిన బెల్లము కలిపి వేసుకోవచ్చు. ఇట్లా వేసేసిన తర్వాత మీరు ఒక 1/2 చెంచా ఉప్పు కూడా వేసుకోండి. వేస్తే కమ్మని రుచి వస్తుంది. వేసిన తర్వాత దీని మీద 2 నిమ్మకాయలు రసం తీసుకోండి. కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు అయితే 2 అవుతాయి, చిన్నవి అయితే కనుక 3 అట్లా వేసుకొని రసం దాదాపుగా మీకు ఒక 3 చెంచాల దాకా రావాలి. రసం అంత రసం వచ్చేదాకా ఈ 2 కాయలైనా 3 కాయలైనా పిండుకొని అంతా కలుపుకోండి. పంచదార 1 కప్పు దాకా అవుతుంది. మనకి 1/4 కిలో పంచదార కంపల్సరీ వేయాల్సిందే. ఎందుకంటే వగరుగా ఉంటుంది కదా ఉసిరికాయ, అందువలన తడి లేకుండా కడిపేసి పక్కన పెట్టేసేయండి. ఇది 1 రోజు నానటం ముక్క తేలిగ్గా ఉంటుంది. 2 రోజుల పాటు నానబెట్టుకోండి. 2 రోజులు నానబెడితే ఏంటంటే బాగా పులుపు, ఉప్పు, తీపి అన్నీ పట్టి ముక్క చాలా బాగుంటుంది. అప్పుడు మీరు 2 రోజులు మటుకు నాననివ్వండి. 1 రోజు పెట్టుకుంటారు కొంతమంది. అలా కాకుండా 2 రోజులు. మళ్ళీ ఈ వాటర్ అంతా ఏం చేయాలి, వేస్ట్ అయిపోతుంది అనుకుంటే మళ్ళీ 2వ రోజు కూడా అదే ముక్కలు మళ్ళీ ఇందులో వేసేసుకుని అలా కూడా చేసుకోవచ్చు మీరు. అందువలన అలా 2 సార్లు 3 సార్లు కాకుండా ఒకటేసారి కనుక చేయడం 2 రోజులు పెట్టేసి ఆ ముక్కలన్నీ ఇట్లా వడకట్టేసేయండి. కొంచెం కూడా వాటర్ లేకుండా అంతా వడకట్టిన తర్వాత అదంతా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసేసుకుని ఆరబెట్టుకోండి. మీరు డాబా మీద ఎండబెట్టుకుంటే 1 రోజు ఎండ అయితే సరిపోతుంది. బాగా ఎండ ఉన్నప్పుడు మరీ ఇట్లా చలికాలంలో ఇలా అయితే కొంచెం తేలిగ్గా ఇంకో 2 గంటల సేపు పెట్టి ఇంట్లో కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇవి ఇంట్లో ఆరితే 2 రోజులు 3 రోజులు పడుతుందన్నమాట. తేలిగ్గా ఎండాలి. మరీ గలగలగలగా ఎండితే అంత బాగుండదు. అందుకని తేలిగ్గా మనకి ముక్క తడి ఆరిపోయినట్టు ఉండాలి, లోపల తడి లేకుండా ఉండాలి. విరక్కొట్టి చూస్తే కనుక మనకి ముక్క లోపల తడి లేకుండా ఆరిపోయేటట్టుగా ఉండాలన్నమాట. అలా ఎండాలి. ఈ రకంగా ఎండితే సరిపోతుందన్నమాట మనకి ముక్కలు. తర్వాత మీరు గాజు సీసాల్లో కానీ ప్లాస్టిక్ దానిలో కానీ వేసుకోండి. ముక్క విరిస్తే చూసారా ఎట్లా ఉందో, ఆ రకంగా ఎండితే చాలు అనమాట. మనకి అన్నీ కనుక స్టోర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పంచదార పొడి దీనిపైన జల్లేసి మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీకు నచ్చిందనే అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.